హాయ్ హలో వెల్కమ్ టు సానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి క్యాప్సికమ్ టమాటో కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఈ కర్రీని మన రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, ఫుల్కాలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో క్యాప్సికమ్ టమాటో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటోని, ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ వీటిని కొంచెం బాగా మగ్గించుకోవాలండి. ఈ క్యాప్సికమ్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగానే సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి ఈ కర్రీ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే కర్రీ వండేటప్పుడు ఈ విధంగా ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అవుతుందండి. చూడండి, ఈ విధంగా టమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ కర్రీని బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఫుల్కాలోకి కూడా తినొచ్చు. మీ పిల్లల లంచ్ బాక్స్లో ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.